నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ మోగిలి అనిల్ కుమార్ రెడ్డి గారు రచించిన అయ్యగారోళ్ల సీత అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ జనవరి 8, 2023లో దర్వాజా ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అది రామాలయం వీధి. అటు మాదన్నపేట రోడ్డు, ఇటు మల్లంపల్లి రోడ్డును కలిపే గాంధీనగర్ చివరలో ఈ వీధి మొదలవుతుంది. ఎర్రటి మట్టి రోడ్డుకు రెండు వైపులా అందమైన ఎర్రని గోన పెంకుటిళ్ళు, సరిగ్గా రోడ్డు మధ్యలో తాటి చెట్టు. ఆ చెట్టుకు రెండు పక్కల నుండి సైకిళ్ళు, బైకులు పోతాయి. కార్లు వెళ్లాలంటే మాత్రం కష్టం. రోడ్డు మధ్యలో ఉన్న ఆ తాటి చెట్టును కొట్టించాలని ఆ వీధి వాళ్ళు చాలా ప్రయత్నించారు. కానీ ఏవో కారణాల వల్ల కుదరలేదు. ఆ రోడ్డుకు కుడివైపున ఉన్న ఇళ్ల మధ్యలో తెల్లగా మెరిసిపోయే రామాలయం. ఆ గుడి పక్కనే బెంగుళూరు గోన పెంకతో కప్పిన 2 గదులు, ఇంటి ముందు సిమెంట్ రేకులతో వరండా, వరండా నుండి బయట చిన్న గేటు వరకు షాబాదు బండలు పరిచిన సన్నని దారి, చివర ఒక చేద బావి, ఆ బావిని ఆనుకుని ఉన్న పొప్పడ చెట్టుకి పొప్పడకాయలు గుత్తులు. దారికి రెండు వైపులా కంచె లోపల రకరకాల పూల మొక్కలతో అందమైన పర్ణశాలలో ఉన్న ఇంట్లో పూజారి కుటుంబం ఉంటుంది. నందివర్ధనం పూలు, ఎర్రని మందారాలు, 3-4 రకాల గులాబీ మొక్కలు, 100 వరహాల చెట్టు, కనకాంబరాలు, గోరంట పూలు, బంతులు, చామంతులతో ఆ ఇంటి ముందు వాతావరణం బాగుండేది. ఆ పూలే సీతారాములకు రోజు సమర్పించేవాడు పూజారి. ఉదయం 4 గంటలకి నిద్ర లేచి వాకిలి ఊడ్చి అలుకు చల్లి పూజారితో పాటు రాములూరి గుడికి వెళ్ళి బిందెతో నీళ్లు తెచ్చి ఆ ప్రాంగణమంతా శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టేది ఆయన భార్య అనసూయమ్మ. వాళ్ళ ఏకైక కూతురు సీత మాత్రం గట్టిగా ముసుగు తన్ని నిద్రపోయేది. అమ్మాయి అమ్మాయి పొద్దున్నే లేచి రాములూరి సేవలో తరించే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది, లేవమ్మా సీత అని అనసూయమ్మ నోరు చించుకోవటమే తప్ప మన సీతామహాలక్ష్మి వేకువజామునే నిద్రలేచిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. సీత 16 ఏళ్ల పాడుచు. తన ఈడు అమ్మాయిలా కాకుండా ప్రత్యేకంగా ఉండేవి సీత ఇష్టాలు. తెలుపు రంగు ఇష్టం, సంపెంగ పూలు, వెన్నెల చంద్రుని చూస్తే పరవశం, ఆత్రేయ సినారే పాటలు ఇష్టం, అమ్మ కవ్వంతో చిలికి తీసే వెన్నపూస కమ్మదనం అంటే ప్రాణం, కోలమొహం, ఆకర్షణీయమైన కన్ను, ముక్కు, గులాబీ రంగు పేదాలు, తీర్చిదిద్దినట్లు ఉండేది ఆమె సోయగం. నుదుటి మీద ఉండే దోసగింజ బొట్టు ముఖాన్ని ఇంకా మెరిపించేది. ఆమెను చూడగానే ఈ సీత నా కావ్య నాయికి అయితే బావుండును అనుకుని యువకులు లేరు నరసంపేటలో. ముందే చెప్పినట్లు పొద్దున్నే లేవటం అంటే మహాబద్ధకం సీతకు. కానీ అనసూయమ్మ పోరు పడలేక కష్టంగా ఉదయం 7 గంటలకు నిద్రలేచేది. నిద్రలేచాక మాత్రం అరగంటలో అందంగా తయారై 7:30 కల్లా మెరిసే లంగా ఓణిల్లో కోదండరాముని సన్నిధిలో చేరి ఆ జానకి రాములను దర్శించుకునేది. అంతకుముందు 7 నిద్రలేవని సీత ఉదయం 4:30కే అలారంతో పని లేకుండా లేస్తోంది. అందుకు కారణం రమణ. ఇప్పుడు వాడి దర్శనం కోసమే కోడి కూతకు ముందే నిద్రలేస్తోంది సీత. ఓ రోజు పూజారితో, అబ్బబ్బా పక్కింట్లో నుండి వచ్చే వాసనలు భరించలేకపోతున్నా అంది అనసూయమ్మ. అవును నిజమే, కానీ ఏం చేస్తాను చెప్పు, వాళ్ళ అలవాట్లు వాళ్ళవి అన్నాడు పూజారి. ఇప్పుడు కూడా లేత చింత చిగురులో ఎండు రొయ్యలు కలిపి మట్టి పొయ్యి పైన రాతిండి గిన్నెలో వండుతున్న వాసనలను సాంబయ్య గుడిసెల నుండి పూజారి ఇంట్లోకి గాలి మోసుకొచ్చింది. అయినా ఆ నీచు లేకుండా ఒక్కరోజు కూడా మొద్ద దిగనట్లుంది వాళ్లకు. భరించలేకపోతున్నాను కర్మ అనుకుంటూ రాములూరికి వడపప్పు పానకం తయారు చేయటంలో మునిగిపోయింది అనసూయమ్మ. ఊర్లో ఉన్న 1 ఎకరం అందరి రైతుల మాదిరిగానే అప్పులు మిగల్చడంతో ఉపాధి కోసం కుటుంబంతో సహా నరసంపేట చేరుకుని ఒక మేస్త్రి దగ్గర ఇళ్ల నిర్మాణ పనుల్లో కూలీగా చేరాడు సాంబయ్య. అందరికీ బంగళాలు కట్టే సాంబయ్య తన కోసం మాత్రం పూజారి ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో తాటాకుల పాక ఒకటి కట్టుకోగలిగాడు. మొగుడు పెళ్ళాలిద్దరూ ఉదయాన్నే ఇంత తిని సర్ది కట్టుకుని పనికి పోతే మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఇల్లు చేరేవాళ్ళు. వ్యవసాయంలోని అప్పులు, ఒక్కగానొక్క కొడుకు రమణ చదువుని 10వ తరగతి దాటి సాగనీయలేదు. ఎప్పుడు క్లాసులో మొదటి ర్యాంకులో ఉండే రమణకు చదువు మానేయాల్సి రావటం ఏమాత్రం బాధ కలిగించలేదు. తన ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే పని చేయాలి, డబ్బులు సంపాదించాలనే కసి మాత్రమే ఉండేది. ఏదో ఒక పని కాదు, కుదిరినన్ని పనులు చేయాలి అనుకునేవాడు.
అందుకే ఉదయం 4 పేపర్ వేయటంతో మొదలయ్యేది అతని దినచర్య. రాత్రి 12 గంటలకు సినిమా పోస్టర్లు వేసే వరకు సాగేది. ఆ రోజు ఆదివారం. ఉదయం సైకిల్ తొక్కుకుంటూ 6 గంటలకల్లా పేపర్లు వేయటం పూర్తి చేశాడు. శాంతినగర్లోని బ్రెడ్ కంపెనీకి పోయి సైకిల్ వెనకాల ఉన్న క్యారేజీకి కట్టి ఉన్న డబ్బా నిండా డబుల్ రొట్టెలు నింపుకున్నాడు. వాటిని అమ్మేందుకు ఊరంతా తిరిగాడు. ఇంకా కొన్ని రొట్టెలు అమ్ముడుపోలేదు. నీరసంగా ఇంటికి బయలుదేరిన రమణ తమ వీధిలోని తాటి చెట్టు దగ్గరికి రాగానే బ్రేక్ వేశాడు. పసుపు ఎరుపు రంగులు కలిసిన లంగా ఓణిలో బంగారం రంగు మేనితో మెరిసిపోతూ తాటి చెట్టుకు అవతల వైపు నుండి వయ్యారంగా నడిచిపోతోంది సీత. దేవుడు ఎంత ఓపికతో తీర్చిదిద్దిన అందాల బొమ్మ కదా అనుకున్నాడు మనసులో. సీత కూడా రమణను చూసింది, కానీ చూడనట్లే పోయింది. గుడిసె ముందుకు పోయేసరికి పొయ్యి మీద మసులుతున్న లేత పొట్టేలు తలకాయ చారు వాసన రమణకి ఆకలిని గుర్తు చేసింది. స్నానం చేసి భోజనంలో తలకాయ మాంసం ఒక పట్టు పట్టి 10:30 కల్లా అరవింద టాకీస్కి పోయాడు టిక్కెట్లు చింపే ఉద్యోగానికి. సినిమా మొదలయ్యాక వచ్చి థియేటర్ క్యాంటీన్లో కూర్చున్నాడు. గోలీ సోడాలు బిస్కెట్లు సప్లై చేసే బండి వస్తే లెక్క చూసి దింపుకున్నాడు. కానీ వాడి మనసంతా పొద్దున కనిపించిన అమ్మాయి గురించి ఆలోచిస్తుంది. మ్యాట్ని మొదలయ్యే గంట ముందు అంగడి రోడ్లో ఉన్న రీటా ఐస్ క్రీమ్ కంపెనీకి వెళ్ళి చిన్న తోపుడు బండి నిండా ర్యాపర్ చుట్టిన ఐస్ క్రీములు నింపుకున్నాడు. గంటలో అవన్నీ అమ్మి డబ్బు లెక్క చూసుకుని మళ్ళీ థియేటర్కి వెళ్ళాడు. సినిమా మొదలైంది. కానీ రమణ కళ్ళ నిండా సీతరూపమే. సాయంత్రం ఫస్ట్ షో టికెట్స్ చింపగానే జయలక్ష్మి సెంటర్లో మిర్చి బజ్జీలు గారెలు అమ్మే యాదయ్య బండి దగ్గరికి వెళ్ళాడు. బజ్జీలు గారెలు ప్యాక్ చేసి ప్లేట్లలో పెట్టించే పనిలో నిమగ్నమయ్యాడు. అప్పుడు కూడా సీతే మదిలో కదులుతోంది రమణకి. ఇంటికెళ్ళి అమ్మ వేసిన కమ్మని ఆమ్లెట్తో కడుపు నింపుకుని గబగబా థియేటర్ దగ్గరికి వెళ్ళి సెకండ్ షో టిక్కెట్లు చింపి 2 రోజుల్లో రాబోతున్న సినిమా పోస్టర్లు, లైన్ నింపిన బకెట్టు సైకిల్కు తగిలించుకుని రోడ్డెక్కాడు. అంబేద్కర్ సెంటర్లో ఉన్న పెద్ద హోర్డింగుకి జగదేక వీరుడు అతిలోక సుందరి పోస్టర్ అతికించి ఒకసారి చూసుకుంటే చిరంజీవి పక్కన శ్రీదేవి మాయమై సీత కనిపించింది రమణకి. మర్నాడు ఆ అందాల దేవత తమ పక్కింట్లో ఉండే పూజారి కూతురు సీత అని తెలుసుకున్నాడు రమణ. మసాలా దట్టించిన నాటుకోడి పెట్ట పులుసు పొయ్యి మీద ఉడుకుతోంది. ఏమే పొద్దున్న అయ్యగారు పిలిచి మాట్లాడిండు అన్నాడు సాంబయ్య భార్యతో. అయ్యగారు అని వినపడగానే తన అట్లాసు సైకిల్కు ఆయిల్ ప్రెస్ చేస్తున్న రమణ ఒక చెవి అటు వేశాడు. ఏందంట అంది సాంబయ్య భార్య. మన ఇంట్లో వండే నీసు కూరల వాసనతోనే శాన పరేషాన్ అయితాండ్రట అన్నాడు. అయితే మనమేం చేస్తాం, ముక్కులు మూసుకోమ్మను అంది. అటగాదే, మన ఇంట్లో ఎండు చేపలు వండిన రోజు వాళ్ళ బిడ్డ ఇకారంతో వాంతులు చేసుకుందట. నీసు వాసనకి ఆయన భార్యకి తలకాయ నొత్త అందట. మరి నువ్వేమన్నావు? నేనేమనలే. అయ్యగారే జర మంగళవారం శనివారం అన్నా నీసు వండుకోకుండ్రి అని బతిమాలిండు అన్నాడు సాంబయ్య. అట్లనే చేద్దాం తియ్యి అంది సాంబయ్య భార్య. తమ ఇంట్లో వండే వంటలతో సీత ఇబ్బంది పడుతుందన్న విషయం తెలిసి మనసులో ఏదో మూల బాధతో చివుక్కుమంది రమణకు. ఆ తర్వాత ఇంకొక 2-3 సార్లు ఆ తాటి చెట్టు దగ్గరే చెరోవైపు వెళ్తూ ఎదురుపడ్డారు రమణ సీత. అప్పుడు రమణ ఆరాధనగా చూసేవాడు. సీత మాత్రం యథాప్రకారం చూసి చూడనట్లే వెళ్ళిపోయేది. జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదలైన రోజు. మే నెలైనా కూడా రాష్ట్రమంతా 3 రోజుల నుండి తీవ్రమైన తుఫానుతో కూడిన వర్షం. నరసంపేటలో మాత్రం ఓ మాదిరి జల్లులు. మార్నింగ్ షో టిక్కెట్లు గంట ముందే అయిపోయాయి. ఇంకా లోపల గేటు తీయలేదు. తొందరగా టిక్కెట్స్ చింపేసి తను కూడా డోర్ దగ్గర స్టూల్ వేసుకుని సినిమా చూడాలని ఆత్రంగా ఉన్నాడు రమణ. ఇంతలో తన స్నేహితురాలతో కలిసి బయట గేట్ నుండి లోపలికి అడుగుపెట్టింది సీత. నలుపు రంగు లంగా మీద గులాబీ రంగు ఓణి, నుదుటిన మెరూన్ రంగులో మెరుస్తున్న దోస గింజ పొట్టు. రమణ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే ఆమెను సమీపించాడు. అప్పటికే హౌస్ఫుల్ బోర్డు చూసి వెనక్కిపోతున్న సీత కాస్త రమణను చూసి ఆగింది. సీతగారు టిక్కెట్లు కావాలా? వణుకుతున్న గొంతుతో అడిగాడు. అదే మొదటిసారి అంత అందమైన అమ్మాయితో మాట్లాడటం. అయిపోయాయి కదా, అయినా వద్దు అంది. తనతో వచ్చిన స్నేహితురాలు మాత్రం ప్లీజ్ ప్లీజ్ ఎలాగైనా 2 టిక్కెట్లు ఇప్పించండి ప్లీజ్ అని బతిమాలింది. సీత వైపు చూశాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. 1 నిమిషం అని చెప్పి మేనేజర్ దగ్గరికి వెళ్ళి బతిమలాడి 2 టిక్కెట్లు తెచ్చిచ్చాడు. కళ్లతోనే నవ్వింది సీత. రమణ ఆనందానికి అంతులేదు. ఇంటర్వెల్లో 2 గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్స్ సమోసాలు తీసుకువెళ్ళి ఇచ్చాడు.
మొహమాట పడుతూనే తీసుకున్నారు. అలా మొదలైంది వాళ్ళ స్నేహం. కాల్చిన ఉల్లిగడ్డలతో మెంతిపిండి వాసన గుబాళిస్తూ ఉండగా జల్ల పిల్లలు బుడ్డపరకలు కలిపి చేపల పులుసు పెడుతోంది సాంబయ్య భార్య. అమ్మా, రేపటి నుండి మన ఇంట్లో నీసు వండొద్దే అన్నాడు రమణ. ఎందుకు బిడ్డా అడిగింది ఆ తల్లి. మా దోస్తులు చాలా మంది హనుమాన దీక్ష తీసుకున్నారు. నేను దీక్ష పట్టలే కానీ 40 రోజులు నిష్టగా ఉంటా అని అంజన్నకు మొక్కుకున్నా నీసు ముట్టను అన్నాడు. మీ నాయనకి ఎరికేనా అంది. ఏం చేస్తావో తెలవదు, నువ్వే చెప్పి ఒప్పియాలే అన్నాడు. సరే అందామే. ఆ రోజు తాటి చెట్టు దగ్గర ఎదురైన సీతతో ఇంకా మా ఇంట్లో 40 రోజులు నీసు వంటలు ఉండవని చెప్పాడు రమణ. కారణం అడిగితే హనుమాన దీక్ష గురించి చెప్పాడు. కానీ అది నిజం కాదని, తన కోసమే అతని ఇంట్లో అలా అబద్ధం చెప్పాడని గ్రహించింది సీత. అతని మీద గౌరవం పెరిగింది. అవును, మీరు రాములూరి గుడికి ఎందుకు రారు అని అడిగింది. అన్ని సౌకర్యాలు ఉన్నోళ్ళు కోరికలు తీర్చుకోవటానికి భక్తి కంటే ఎక్కువగా భయంతో గుడికి వెళ్తారు. మాలాంటి పేదోళ్లకు రోజు కడుపు తిప్పల కోసం పాటు పడటమే తప్ప గుడికి పోవాలనే ఆలోచన టైము రెండూ ఉండవు అన్నాడు. అతని మాటల్లో నిజం ఉందనిపించింది. మాంసాహారం మానేసిన అతనికి అనసూయమ్మ చేసే శాకాహార వంటలు రుచి చూపించడం మొదలుపెట్టింది సీత. కొబ్బరి ఉండలు, గవ్వలు, రవ్వ లడ్డూలు, సున్నుండలు అతనికి ప్రత్యేకంగా ఇచ్చేది. చింతపండు పులిహోరలో నల్లగా వేగిన ఎండుమిర్చి కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో పరిచయం చేసింది. గుమ్మడికాయ హల్వా, ముల్లంగి పులుసు, అరటి వేపుడు, దోస పచ్చడి, ఉలవచారు ఇలా ఎన్నో వంటలు అతని కోసం మిగిల్చి ఇచ్చేది. సాయంత్రాలు పూజారి ఇంటి ముందు వరండాలో కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. ఆమె నవ్వుతూ ఉంటే చూసి పులకరించిపోయేవాడు. సీత, నీ పేరు బాగుంది, ఎవరు పెట్టారు అని అడిగాడు ఒకరోజు. గోదావరి పుష్కరాల కోసం అమ్మా నాన్న భద్రాచలం వెళ్ళినప్పుడు గోదావరిలో మునిగినప్పుడే అమ్మకు నొప్పులు మొదలయ్యాయి. ఆ పుష్కర్ ఘాట్ పైన పుట్టానంట, అందుకే ఆ సీతమ్మ తల్లి పేరు పెట్టారు అని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె మెడ వంపులో ఆమె మేనుఛాయితో పోటీ పడుతూ మెరిసే గోల్డ్ చైన్ చూసి ఆమె అందానికి మురిసిపోయేవాడు. రమణ, నువ్వు చదివేందుకు మధ్యలో ఆపేశావు అని అడిగింది ఒకరోజు. 10th అయిపోయాక ఇంటర్లో చేరలేదు, ఇంట్లో వద్దన్నారు అంతే అన్నాడు. అయితే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కట్టు, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు, నీలో ఎంతో నాలెడ్జ్ ఉంది, వేస్ట్ చెయ్యకు అని ప్రోత్సహించింది. సరే అన్నాడు. ఆమె తన పట్ల చూపించే ఆప్యాయతకు చెలించిపోయేవాడు. సీతకు కూడా రోజు రోజుకి అతని పట్ల ఆరాధన పెరిగిపోతోంది. ఒక్కరోజు కూడా అతన్ని చూడకుండా మాట్లాడకుండా ఉండలేకపోతుంది. అందుకే ఉదయాన్నే 4:30కే నిద్రలేస్తుంది. పేపర్ వేయటానికి వెళ్ళే రమణను చూసి గుడ్ మార్నింగ్ చెప్తే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది సీతకు. సీత రోజు సాయంత్రం టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళటం మొదలుపెట్టింది. సాయంత్రాలు వాళ్ళ ఇంట్లో ఇద్దరూ కలిసి మాట్లాడుకోవటానికి టైం లేదు ఇప్పుడు. అప్పుడప్పుడు టైప్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుండి వస్తున్న సీతతో కలిసి నడుచుకుంటూ వచ్చేవాడు. ఇద్దరూ ఎన్నో సంగతులు చెప్పుకునేవారు. సీతకు రమణ మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో అతనికి అర్థమయ్యేది కాదు. అతను కూడా ఎప్పుడూ ఏమీ బయటకు చెప్పేవాడు కాదు. ఇద్దరూ కలిసి నడిచి వెళ్తున్నప్పుడు ఒకరోజు హఠాత్తుగా, రమణ, నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళవు అని అడిగింది సీత. అతను షాక్తో ఆమె మొహం చూసేసరికి గట్టిగా నవ్వింది. అతనికి ఏమనాలో అర్థం కాలేదు. మరొక రోజు కూడా బెల్ల పరిసలు తినమని ఇస్తూ, రమణ, నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళవా అని అడిగింది. అతను మాట్లాడేలోపే మళ్ళీ నవ్వేది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వీళ్ళిద్దరి స్నేహం గురించి పుకార్లు పూజారి చెవిలో పడ్డాయి. పూజారి సీతను నిలదీశాడు. సీతకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయింది. మరుసటి రోజు కొబ్బరి కూరతో చేసిన గరిజలు ఇస్తూ, రమణ, నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళవు అని అడిగింది. ఎప్పటిలా కాకుండా ఈసారి ఆ గొంతులో విషాదం వినిపించింది అతనికి. ఆమె కళ్ళల్లోకి చూశాడు. అయితే ఆమె ఈసారి నవ్వలేదు. అతను ఏ సమాధానం చెప్పలేకపోయాడు. ఆ రాత్రి పూజారి ఉగ్ర నరసింహుడే అయ్యాడు. కూటికి గతి లేని ఆ వేరే కులం వాడితో ప్రేమ ఏంటి అని చిందులేశాడు. నేనెలా పోషించగలనని వాడిని కోరుకుంటున్నావు అని సీతను అనకూడని మాటలు అన్నాడు. ఇంకొకసారి కలిసి కనిపిస్తే ఇద్దరిని చంపేస్తానని హెచ్చరించాడు. సంబంధం చూసి వారం రోజుల్లో పెళ్లి చేస్తాను, ఇక బయటికి పోవడానికి వీల్లేదని ఆజ్ఞాపించాడు. ఆ రోజు ఉదయం 4:30కు లేచిన రమణకు సీత గుడ్ మార్నింగ్ వినిపించలేదు. తెల్లారేసరికల్లా అయ్యగారోళ్ల సీత కనిపించడం లేదన్న వార్త రామాలయం వీధంతా పాకింది. సాయంత్రం వరకు ఎక్కడెక్కడో వెతికారు.
పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. చీకటి పడుతూ ఉండగా వాళ్ళ ఇంటి బావిలోనే తేలింది సీత. ఆనాటి సీత మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయింది. ఈ సీత నీటిలో పుట్టి నీటిలో మరణించింది. పూజారి పిచ్చి పట్టిపోయాడు. ఆ తర్వాత 10 రోజుల్లోనే సిమెంట్ రోడ్డు వేయటం కోసం ఆ తాటి చెట్టును కొట్టేశారు. బాగా చదువుకున్న రమణ ఒక జిల్లా స్థాయి అధికారి అయ్యాడు. ఇన్నేళ్లైనా రమణ నన్నెక్కడికైనా తీసుకువెళ్ళవు అనే సీత గొంతు మాత్రం నిత్యం వినిపిస్తూనే అతని గుండెను మెలిపెడుతూ ఉంటుంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.